श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అస్మద్గురుదేవుల పాదారవిందములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు తెలుసుకుంటూ ఆదరిస్తూ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి సమర్పిస్తూ ఉన్నాను. మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సర రాశి ఫలాలలో భాగంగా ఈ రోజున మనం వృశ్చిక రాశిని గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించి ఏ ఏ పాదాలు నక్షత్రాలు వర్తిస్తాయి, అట్లాగే ఏ ఏ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఈ వృశ్చిక రాశి యొక్క ఫలాల్ని తెలుసుకోవాలి అనే విషయాలు ముందుగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉండేటువంటి 1, 2, 3, 4 పాదములు, మొత్తం 9 పాదాలు కలిసి వృశ్చిక రాశిగా పిలువబడతాయి. ఇందులో తాకేత్వమిస్తే తే అనేటువంటి అక్షరం, దాంతోపాటు నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాలు. తే, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాలు. ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేటువంటి వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి యొక్క ఫలితాలని తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరంలో. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయములు మరియు రాజపూజ్య అవమానములు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వాళ్లకు విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14గా కనిపిస్తోంది. అంటే ఆదాయం కొంచెం మాత్రమే ఉన్నది, ఖర్చు మాత్రం విపరీతంగా కనిపిస్తోంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి చికాకులు కొద్దిగా విశ్వావసునామ సంవత్సరంలో కలిగే అవకాశం అయితే ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తోంది. అట్లాగే రాజపూజ్యం అవమానం చూస్తే రాజపూజ్యం అయితే 5 పాళ్ళు, అట్లాగే అవమానం 3 పాళ్ళు మాత్రమే ఉన్నది. కాబట్టి సంఘంలో గౌరవ మర్యాదలు కొంచెం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్లకు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ సంవత్సరం కొంత ఆర్థికపరమైనటువంటి చికాకులు ఖచ్చితంగా ఉంటాయి. సరే, గ్రహస్థితిని బట్టి వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, వాటి యొక్క పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా బృహస్పతి మే 15వ తేదీ నుంచి 8వ స్థానమైనటువంటి మిథున రాశిలో సువర్ణమూర్తిగా ప్రవర్తిల్లుతూ ఉన్నాడు. సువర్ణమూర్తిగా బృహస్పతి ఉండడం చేత ఆరోగ్య విషయంలో స్థిరత్వం ఉంటుంది. అయితే అనారోగ్యాలు కలగవు అని కాదు, కానీ ఆరోగ్యం కొంతవరకు మరీ ఇబ్బంది పెట్టకుండా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఆయుర్దాయం కూడా పెంపొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. సువర్ణమూర్తిగా బృహస్పతి అష్టమంలో ఉన్నాడు కనుక ఇక ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి ఆశయాలు నెరవేర్చుకోవాలి అనేటువంటి ఒక తపనతోటి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండటం ఈ బృహస్పతి సంచారం వలన కనిపిస్తోంది. ఇక శని సంవత్సరం మొత్తము కూడా 5వ స్థానంలో రజితమూర్తిగా ఉండడం చేత మంచి ఫలితాలనే ఇస్తాడు శని కూడా. కాబట్టి సౌభాగ్యకరమైనటువంటి యొక్క ప్రయోజనాలు ఈ శని సంచారం వలన కలిగేందుకు అవకాశం కనిపిస్తోంది. ఈ శని సంచారం వల్ల ప్రధానంగా తెలుసుకోదగినటువంటి విషయం ఏమిటంటే, గత సంవత్సరంలో పడినటువంటి బాధలు లేదా కష్టాలు, కొన్ని లోటుపాట్ల వలన అనుభవించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు. విశ్వావసునామ సంవత్సరంలో శని 5వ స్థానంలో రజతమూర్తిగా ఉండి. ఇక జీవిత ఆశయ సిద్ధి అంటే మీరు దేనికోసమైతే గమ్యంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారో ఆ గమ్యాన్ని చేరుకునేందుకు అవకాశాన్ని ఊతనిస్తాడు ఈ శని.
అట్లాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుండి సంవత్సరం మొత్తము 4, 10 స్థానాల్లో తామ్రమూర్తులుగా ఉండడం చేత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అంటే వృశ్చిక రాశిలో ఉండి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, అందులోనూ ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం విషయంలో సానుకూల్యత అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ ఖచ్చితంగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థాన భ్రంశం కలుగుతుంది. అంటే ఉన్న చోటు నుంచి మరొక చోటికి వెళ్ళేందుకు అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది ఈ సంవత్సరంలో. కాబట్టి ట్రాన్స్ఫర్ కావాలనుకునే వాళ్ళు, నేను ఇక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో సఫలీకృతులవుతారు. మీరు కోరుకున్నటువంటి స్థానం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇక వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా పంచమాధిపతి గురుడు సంచారం అష్టమ స్థానంలో అనుకూలమైంది కాకపోవడం. మామూలుగా అయితే పంచమాధిపతి ధనస్థానానికి సంబంధించినటువంటి బృహస్పతి అష్టమంలో ఉండడం చేత అంత మంచి ప్రయోజనాలను అయితే ఇవ్వడు. కానీ ఇక్కడ సువర్ణమూర్తిగా ఉండడం చేత కొంచెం ఆ ఫలితాలు లభించేందుకు అవకాశం ఉంది. అయితే అష్టమంలో సంచరిస్తూ ఉండడం చేత కొంచెం సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ, లేకపోతే ఆ ఉద్యోగాల వల్ల ఇబ్బందులు పడటం కానీ, ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో పనుల్లో ఒత్తిడి పెరగటం కానీ ఇట్లాంటివి జరిగేందుకు అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఎట్లా లేదనుకున్న సంవత్సరం ప్రారంభం నుండి వృశ్చిక రాశి వాళ్ళకి కొంత మానసికమైనటువంటి వేదన ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి విచారం అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక పనిచేసేటువంటి చోట బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే మానసికమైనటువంటి వేదన పొందడం వల్ల అనారోగ్య సూచన కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో. అట్లాగే కొత్తగా ప్రారంభం చేసినటువంటి పనులు, ఏదైనా కొత్త పనిని ప్రారంభం చేద్దామని అనుకుంటే అది మాత్రం సాధ్యమయ్యే అవకాశం కనిపించట్లేదు. కొంచెం నిదానిస్తే మంచిది అని దీనివలన మనకు తెలుస్తోంది. అట్లాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయటం, లేదా దేవాలయాల్లో దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇట్లాంటి వాటిల్లో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేసినప్పుడు కూడా జాగ్రత్త వహించి చేయడం అనేటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేయవలసినటువంటి పని. మనోవేదన వలన కలిగినటువంటి ఆరోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు ఏది జరిగినా మన మంచికే అనేటువంటి ఒక భావంతో కొంచెం సమస్యలు కలిగినప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా, మనోవేదన పెట్టుకోకుండా వదిలేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని తెలుసుకోవాలి. అట్లాగే విదేశాలకు వెళ్ళాలని కానీ, ఇతర దేశాల్లో ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి అనుకునే వ్యాపారస్తులు కానీ, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులు కానీ, లేదా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏదో ఉద్యోగమో లేదా మరొకటో చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సానుకూలమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ పేర్లు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఇతర దేశ ప్రయత్నాలు చేసినా, ఇతర ప్రాంతాలలో ఏదైనా వ్యాపారం చేసుకోవాలని అనుకున్నా చాలా సానుకూలంగా ఉంటుంది. కాబట్టి వాటి యందు దృష్టి పెట్టడం మంచిదే. ఇక చేస్తున్నటువంటి పనుల్లో కొంచెం ఎప్పుడు కదలిక వస్తుంది, మంచి ఫలితాలు కలుగుతాయి అని అంటే అక్టోబర్ నెల నుండి ఈ వృశ్చిక రాశి వాళ్లకు కొంచెం చేస్తున్నటువంటి పనుల్లో ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోవడం, కొంచెం ఇబ్బందులు తొలగి దాంట్లో విజయాన్ని పొందడం అనేటువంటిది కనిపిస్తుంది. అక్టోబర్ నెల తర్వాత కొద్దిగా అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. డిసెంబర్లో సంపదని కొంచెం స్థిమితపరుచుకుంటారు. అంటే డిసెంబర్ వరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ డిసెంబర్ నెల నుండి కొంచెం నిలదొక్కుని ఆర్థికపరమైనటువంటి సుస్థిరత్వాన్ని కలిగేందుకు అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనుగోళ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంటే వ్యాపారం చేసుకోవాలంటే వస్తువు కొనుక్కోవాలి. అలా కొనుక్కొని వచ్చేటువంటి సందర్భంలో కొద్దిగా శ్రద్ధ పెట్టకపోతే దానివల్ల నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి
కొనుగోలు చేసేటువంటి విషయంలో శ్రద్ధ వహించడం, ఏకాగ్రతను కలిగి ఉండటం అనేది వ్యాపారస్తులు ఆచరించవలసినటువంటి ప్రధానమైన విషయం. ఇక ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య సంబంధంగా ప్రత్యేకంగా మానసికమైనటువంటి వేదన మీద దృష్టి పెట్టుకోవాలి. మనస్సుకి ఒత్తిడి కలిగిస్తోందని అనిపించినా, లేదా మనస్సుకి ఇబ్బంది కలిగేటువంటి పని జరుగుతోంది అని అనిపిస్తున్నా ఆ పని జోలికి వెళ్లకుండా ఉండటం, ఒత్తిడి పడకుండా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. లేకపోతే విపరీతమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. ఇక కోర్టు సంబంధించి న్యాయస్థానాలలో ఉన్నటువంటి తగాదాలు మొదలైనటువంటి వాటికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, న్యాయ సంబంధమైన పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఖచ్చితంగా మీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే రావు. కనుక ఈ కోర్టు, న్యాయాలయాలు ఇట్లాంటి వాటిల్లో కొంచెం జగడాలు ఉన్నటువంటి వాళ్ళు వాయిదాలు తీసుకోవటం కానీ, లేకపోతే దాని నుంచి కొంచెం రాజీ చేసుకుని బయటపడటం కానీ ఇట్లాంటివి చేస్తేనే మంచిగా ఉంటుంది తప్ప మీరు యథావిధిగా కోర్టుని ఆశ్రయించి కనుక ప్రయాణం చేసినట్లయితే కొంచెం ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం, అందులో ఆస్తులను పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి స్థిరాస్తులు కొంచెం పోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్థిరాస్తులను జాగ్రత్తపరచుకునే విషయంలో కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఇక వ్యక్తిగత జీవనంలో కూడా కోపం రావడం, ఉద్వేగం కలగడం, పని ఒత్తిడి వల్ల చికాకు కలగడం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కలహప్రదమైనటువంటి జీవనం కలిగే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి, మానసికమైన విచారము వీటి వల్ల కొంచెం చికాకుగా ఉండి పక్కన వాళ్ళందరితో తగాదలు పెట్టుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అట్లాంటివి లేకుండా కొంచెం జాగ్రత్తగా భావోద్వేగాలకు గురి కాకుండా గనక మీరు ఉన్నట్లయితే ఆ సమస్య లేకుండా ఉంటుంది. లేకపోతే ఏ చిన్నది వచ్చినా సమస్యగా మారేందుకు అవకాశం ఉంది. ఇక ఉన్నత విద్యాలయాల్లో అధ్యయనం చేయాలనుకునే వాళ్ళు కానీ, ఉన్నత విద్యా చదువులు మొదలైనటువంటి విషయాల్లో వెళ్ళే విద్యార్థులు కానీ వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కలుగుతాయి. అట్లాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ లేకుండా కనుక చేసిన, నిర్లక్ష్యంతో చేసిన, మామూలుగానే ఇవి జనరల్గా చెప్పుకునే విషయాలే అయినప్పటికీ ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఉన్నా, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దానివల్ల పెద్ద పెద్ద నష్టాలు కలిగే అవకాశం అయితే వృశ్చిక రాశి వాళ్లకు కనిపిస్తోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇక గురుడి యొక్క అష్టమ స్థాన సంచారం వలన అనారోగ్యం కలిగినప్పటికీ ఆయుర్దాయం విషయంలో ఎటువంటి ప్రమాదం లేదు. ప్రాణహాని కలిగే అంతటి ప్రమాదాలు అయితే ఏమి జరగవు. ఇక ఆదాయం డిసెంబరు, అక్టోబర్ నెల నుంచి తర్వాత డిసెంబర్ ప్రాంతాలకు వచ్చేసరికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆదాయం కూడా కొంచెం పెరుగుతుంది. వ్యాపారస్తులందరూ కూడా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కొంచెం లాభం పొందేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలు చేసిన, ఆన్లైన్ వ్యాపారాలు చేస్తున్నా ఇట్లాంటి వాటి వల్ల లాభాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించి ఆచితూచి పెట్టుబడులు పెట్టుకోవాలి. లేకపోతే దానివల్ల నష్టం కలిగే అవకాశం ఉంది. ఇక అవివాహితులు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో వివాహ యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇక వృత్తి సంబంధమైనటువంటి విషయాలు అంటే చేనేత పని వాళ్ళు కానీ, వ్యవసాయదారులు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్న చేనేత పని వాళ్ళు కానీ, వ్యవసాయదారులు కానీ, లేదా చేతి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలమే విశ్వావసునామ సంవత్సరం. కాబట్టి ఈ చేతి పని వాళ్ళందరికీ కూడా చాలా బాగుండేందుకు అవకాశం కనిపిస్తోంది. ఇక బలమైనటువంటి స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన వెసులుబాటు ఉన్నప్పటికీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖర్చులు అవుతాయి. కాబట్టి జాగ్రత్త ప్రతి విషయంలోనూ తీసుకోవాలి. ఇక ఈ చేనేత పని వాళ్ళు కానీ, లేకపోతే చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొత్త కొత్త విధానాలని అవలంబించటం, వచ్చేటువంటి నూతన పోకడల్ని కొంచెం అవలంబించడం వల్ల ఉపయోగం ఎక్కువగా పొందేందుకు అవకాశం కనిపిస్తోంది. అట్లాగే మీలో ఉన్నటువంటి తెలివితేటలకు కొంచెం పదును పెట్టుకున్నట్లయితే ఆ తెలివితేటలు అతిగా ప్రవర్తిల్లకుండా అదుపులో పెట్టుకొని ఉన్నటువంటి తెలివితేటలతో పనిచేసుకుంటే మీకు మంచి అవకాశం ఉంది. అంటే తెలివితేటలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి అని అడగక్కర్లేదండి. తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళ తెలివితేటలను ఉపయోగించండి. ఎదుటి వాళ్ళ తెలివితేటల మీద పనిచేస్తే ఇబ్బంది పడతారని దీని ఉద్దేశం. కాబట్టి సలహాలు సంప్రదింపులు తీసుకోవడం తప్పు కాదు, కానీ మీ యొక్క బుద్ధి చాకచక్యాన్ని అనుసరించి మీరు ప్రయాణం చేయండి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక జీవనంలో కొంచెం అనుభవాలు రావడం, కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో అనుభవం కలిగి కొంచెం పరిపక్వతగా ప్రవర్తించడం అనేది ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అట్లాగే ప్రతి విషయాన్ని కూడా లోతుగా అధ్యయనం చేయడం, విశ్లేషణ చేయడం అనేది ఈ రాశి వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఎవరిని కూడా అంత తొందరగా నమ్మరు, ఏ పనిని కూడా అంత తొందరగా ప్రారంభం చేయరు. చాలా విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన కలిగి ఉండేందుకు అవకాశం ఉంది. అట్లాగే మంచి ఆలోచనలు కలిగి ఉండడం, మంచితనాన్ని కలిగి ఉండటం వీళ్లకు సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇస్తుంది. కాబట్టి మంచితనానికి ప్రతీకలుగా ఉండేందుకు అవకాశం వచ్చింది విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుణ్యగతులు పొందేందుకు మార్గాన్ని సుగమం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక విశ్వసనీయంగా, ఆధ్యాత్మికంగా ఒక నమ్మకంతో జీవితాన్ని గడపాలి. అలా గనక లేకపోతే మీలో ఉన్నటువంటి సంస్కారం కూడా నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి విశ్వాసము ప్రధానంగా కలిగి ఉండటం, మీ మీద మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడం, ఆత్మ న్యూనత్వాన్ని వదిలిపెట్టడం. అంటే మనల్ని మనం తక్కువ చేసుకునేటువంటి స్థితి ఉండకూడదు. అలా మనల్ని మనం తక్కువ చేసుకునే స్థితి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. అలా ఎప్పుడూ కూడా ఆత్మ న్యూనత్వానికి లోను కాకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి, బాగుంటుంది. ఇక వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులు మొదలైనవి కొంచెం జాగ్రత్త వహిస్తే వాటిని పెంపొందింపజేసుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం మొత్తం మీద వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, లేకపోతే కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ సౌఖ్యంగానే ఉంటుంది. కానీ ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పవు. ఇక ప్రతి పనిని కూడా వాయిదా వేసేటువంటి ఒక ధోరణి ఉంటుంది. అట్లాగే ఇవాళ చేయాల్సిన పనిని చేద్దాంలే, చూద్దాంలే అనేటువంటి ఒక బద్ధకం మీకు ఆవరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరూ ఇట్లాంటి సందర్భం ఎదురుపడినప్పుడు ఆ పనిని వెంటనే పూర్తి చేయండి. అంతే తప్ప వాయిదా పెట్టకుండా జాగ్రత్తగా చేసుకుంటేనే ఆ పని వల్ల ప్రయోజనం కలుగుతుంది. లేకపోతే వాయిదాలు పెడుతూ పోతే దానివల్ల అనేక రకాల నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక రాహు గ్రహం యొక్క సంచారం వలన కొంచెం ఊపిరితిత్తులు, ఛాతీ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ వాతావరణం అంతా కూడా కొంచెం అసమతుల్యత, కుటుంబంలో కొద్దిగా కలహాలు రావడం, చికాకులు రావడం అనేది కనిపిస్తుంది. ఈ కుటుంబ సభ్యుల మధ్య బంధాలు కూడా పరస్పరం కొద్దిగా దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రవర్తన వల్లే ఇది కలుగుతుంది, వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా భావోద్వేగాలకు లోను కాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కేతువు 10వ స్థానంలో ఉండటం వల్ల మిశ్రమమైనటువంటి ఒక ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది, సంఘర్షణలు కలుగుతాయి, మానసికమైనటువంటి వేదన ఉంటుంది. వీటితో పాటు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు అనేటువంటివి కొద్దిగా సన్నగిల్లటం, మీ మీద కొద్ది కుటుంబ సభ్యుల యొక్క భావన చులకనగా ఉండటం ఇట్లాంటివి కలుగుతాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడతారు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదంలో జన్మించిన వాడు, వీళ్ళు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి 2026 నెలలు చాలా బాగుంటాయి, అన్ని విధాలా బాగుంటుంది. కనక పుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి బంగారంలో పెట్టుకొని ధరించడం వల్ల కొద్దిగా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం కనిపిస్తోంది. గ్రహశాంతి కోసం అని చెప్పి గురువారం రోజున 1 కిలో శనగలు కానీ లేదా కిలోంబావు శనగ పప్పు కానీ దానం చేస్తే మంచిది. అట్లాగే 3, 4, 6, 7 అనేవి అదృష్ట సంఖ్యలుగా గ్రహించాలి. ఆది, సోమ, మంగళవారాలు ఏదైనా పనులు ప్రారంభం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాల వాళ్ళు కూడా జూన్, జూలై, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, జనవరి 2026, అట్లాగే ఫిబ్రవరి, మార్చి నెలలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి.
ఈ నెలలన్నీ కూడా ఏదైనా పనులు చేసుకున్నా వాటిల్లో మీకు సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇక జాతి నీలం, దీన్నే మయూర నీలము అని కూడా పిలుస్తారు. ఈ రాయిని ఉంగరం వెండితో చేయించుకొని మధ్య వేలుకు ధరించాలి. కుడి చేతి మధ్య వేలుకు ధరించడం వల్ల బాగుంటుంది. మయూర నీలము కుడి చేతి మధ్య వేలుకి వెండిలో చేయించుకొని పెట్టుకోవాలి. అట్లాగే గ్రహశాంతి కోసం అని చెప్పేసి నల్ల నువ్వులు 1 కేజీంబావు కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 1, 2, 4, 8 అనేవి అదృష్ట సంఖ్యలుగా గ్రహించాలి. ఆదివారము, బుధవారం, శనివారాలు అనుకూలమైనటువంటి వారములుగా గ్రహించి పనులు చేసుకోండి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు, జనవరి 2026, ఫిబ్రవరి వరకు వీళ్ళకి బాగుంటుంది. అట్లాగే జాతి పచ్చ, దీన్నే మరకతం అని కూడా పిలుస్తారు. ఈ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ అని కూడా పిలువబడుతోంది. అలా ఉన్నటువంటి ఆ జాతి పచ్చని కుడి చేతి చిటికెన వ్రేలికి బంగారంతో ఉంగరం చేయించుకొని పెట్టుకుంటే బాగుంటుంది. గ్రహశాంతి కోసం అని చెప్పి బుధవారం రోజున 1 కిలో పెసలు కానీ లేదా కిలోంపావు పెసరపప్పు కానీ దానం చేస్తే మంచిది. పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు దానం చేయాలి. ఇక 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి. ఆది, బుధ, శుక్రవారాలు అదృష్ట వారములుగా గ్రహించదగి ఉన్నాయి. ఇకపోతే ఈ నక్షత్రాలు తెలియకుండా కేవలం రాశి మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా గురువు గ్రహానికి, రాహుగ్రహానికి మంత్ర జపాలు చేయించుకోవటం, ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి దానం చేసుకుంటూ ఉండడం అనేది చేస్తే బాగుంటుంది. అట్లాగే శివాలయాలు కానీ, శక్తి ఆలయాలు అంటే అమ్మవార్లకు సంబంధించిన ఆలయాలు దర్శించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అట్లాగే గోవులను పూజించడం వల్ల కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం కానీ, విష్ణు సహస్రనామ అర్చనాది కార్యక్రమాలు నిర్వహింపజేసుకోవడం కానీ చేస్తే వీళ్లకు గ్రహస్థితి బాగుంటుంది, ఇబ్బందుల నుంచి బయటపడతారు. అట్లాగే ప్రధానంగా వీళ్ళు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్త వహించండి. మరీ ఇబ్బందికరంగా ఉంటుంది, ఏ పనులు కూడా సానుకూలపడట్లేదు అని అనుకున్నప్పుడు మంచి ఆచార్యుల చేత లక్ష్మీ నారసింహ యజ్ఞాన్ని ఇంట్లో నిర్వహింపజేసుకుంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మంచి ఫలితాలు కలగడం అంటే వచ్చే ఆటంకాలు తొలగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. ప్రతిరోజు స్నానం ఆచరించిన తదుపరి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని ఓం నమో నారాయణాయ నారసింహాయ, ఓం నమో నారాయణాయ నారసింహాయ అనేటువంటి మంత్రాన్ని 11 పర్యాయములు కానీ అంతకంటే మీకు ఓపిక ఉన్నంతసేపు జపం చేసుకోవడం చేత మానసికమైనటువంటి వేదన తగ్గడం, అనారోగ్య బాధలు లేకుండా ఉండడం, ఏదైనా కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు దాంట్లో విజయం లభించడం అనేది తప్పనిసరిగా లభిస్తుంది. ఓం నమో నారాయణాయ నారసింహాయ అనేటువంటి మంత్ర జపం వల్ల ఈ పరిష్కారాలను చక్కగా ఆచరించి మీరందరూ కూడా మనోవేదన పడకుండా ప్రశాంత చిత్తులై జీవితాన్ని పొందడానికి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు సదా మీకు వెన్నంటి ఉండుగాక అని ఆకాంక్షిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.